క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది, అందులో నెయ్యి లేదనేది. అందులో రసాయనాలు ఉన్నాయని క్లియర్ కట్ చెప్పింది. ఈ రసాయనాల్లో ఏమున్నాయి అనేది అది పెరుమాళ్ గారికి, ఆయన కూర్చొని చేయాలండి. ఒక రిపోర్ట్ ఏమో మాకు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమో దాంట్లో ఖచ్చితంగా ఈ జంతు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అది ప్రాపర్ ఆథరైజ్డ్ బోర్డు. కొన్ని వీళ్ళేమో కూర్చొని అది కూడా మాట్లాడలేదు. వెరీ క్లియర్ కట్ యాజ్ ఆన్ టుడే స్పెషల్ మన సిబిఐ ఇచ్చిన క్లీన్ మన ఛార్జ్ షీట్ ప్రకారం ఆ నెయ్యి కాదు, ఇది పామాయిల్తో పాటు రసాయనాలు కలిపింది. దీన్ని కూర్చోబెట్టి వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి. దీని నుంచి లబ్ధి పొందేది ఏం లేదు ఇక్కడ. కానీ ఇది ఏంటంటే ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే, అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడారంటే ఓట్లు పోతాయి. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, తద్దతుతో కూడి బద్ధకంతో బలిసి కొట్టుకుంటా మతాన్ని ఎవరు కించిపరిచిన, దేవుళ్ళని ఎవరు ఏలనాడినా స్పందించని గుణం ఉన్న హిందువులారా మేలుకోండి. ఇదే కదా మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అసెంబ్లీలో చెప్పింది. వేరే మతాల వాళ్ళని టచ్ చేసి చూస్తే ఒక్కసారి వాళ్ళ వేరే మాట అన్నా వాళ్ళ అల్పసంఖ్యాకులు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క సత్తాను చూపిస్తారు. కానీ హిందువుల్లో ఈ ధైర్యం లేదు. చచ్చుపడిపోయే నరాలన్నీ. ఎందుకంటే ఈ మాట అనడానికి సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఒక క్రైస్తవ మతాన్ని రక్షించుకోవడానికి క్రైస్తవుడు పోరాడుతాడు. ఒక మహమ్మదీయుడు తన మతాన్ని రక్షించుకోవడానికి పోరాడుతాడు. హిందువు ఒక్కడే తన వాళ్ళనే తను విమర్శిస్తాడు. హిందువులే లౌకికవాదులు, వేరే ఇతర మతస్థులు లౌకికవాదులు కారు. వేరే మతస్థులు వాళ్ళ మతానికి సపోర్ట్ చేసే మహోన్నత మనసున్న వ్యక్తులు. హిందువుల్లోని ఈ జాడ్యం, ఈ దరిద్రులు కొందరున్నారు. హిందూ ముసుగు కప్పుకున్న దరిద్రులు. వీళ్ల వల్లే దరిద్రులు ఇండియాకి పట్టింది. ఎంత దరిద్రులంటే ఈ దరిద్రులు తమ మతాన్ని తామే విమర్శించుకుంటారు. మేకవన్ని కప్పుకున్న పులులాంటోళ్ళు. సుబ్బారెడ్డి గారు చూడండి, సిగ్గు లేకుండా ఎంత కల్తీ నెయ్యితో లడ్డులు చేస్తున్న చలనం లేకుండా ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు ఆయన మతానికి క్రైస్తవుడు, కానీ మనం హిందూ టెంపుల్ కి చైర్మన్. ఏం సిగ్గు లేకుండా పరిపాలించారండి. నిజం ఒప్పుకొని తీరాలి కదా. ఒక చర్చికి ఒక హిందువుని ఫాస్ట్ గా పెడతారండి, ఒక మసీదుకి ఒక హిందువుని పెద్దగా నిలబెడతారండి. కానీ ఏం కర్మం, మన హిందూ టెంపుల్స్ లోని వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి వస్తారు, అధికారం చెలాయించడానికి వస్తారు. ఏంటి కర్మ? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అసెంబ్లీ అడిగింది కూడా అదే. ఒప్పుకోండి నాయన, మీరు తప్పు చేశారు ఒప్పుకోండి, లేదంటే ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు అని చెప్పి మొత్తుకున్నా సరే ఈ చలనం లేని మనుషులు, సిగ్గు లేని మనుషులు, క్రైస్తవ మతం పుచ్చుకొని కూడా క్రైస్తవులందరూ గొగ్గలు పడుతున్నారు. మన మతం పుచ్చుకున్నారు, వేరే వాళ్ళు సేవ చేయకండి రా బాబు అని క్రైస్తవులు కూడా మొత్తుకున్నా సరే వాళ్ళ మాట కూడా వినకుండా హిందువులు మోసం చేయడానికి ఈ మోసగారులు మన హిందూ మతంలో చొచ్చుకొని వస్తున్నారు. ఒక క్రైస్తవుడు ఒక హిందువుని అవహేళన చేయడు, ఒక మహమ్మదీయుడు హిందువుల అవహేళన చేయడు. కానీ దానిలో ఉన్న మూర్ఖులు, మతోన్మాదులు మాత్రమే అవహేళన చేస్తారు. వీళ్ళందరికీ మించి హిందువుని అవహేళన చేస్తాడు. ఇది కదా మన దౌర్భాగ్యం. దీని నుంచి మనకి రక్షణ ఎవరు కల్పిస్తారు? చూడండి, నిన్నటి వరకు మసిబూసి మారిగా చేశారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు క్లిస్టల్ క్లియర్ గా చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే 2 కొండలు చేయడానికి ప్రయత్నించారని. నిన్నటి వరకు ఏం చెప్పారండి? గారు ఏమని చెప్పారు? చంద్రబాబు నాయుడు గారిస్తే వాళ్ళ తండ్రి గారు రక్షించారని చెప్పారు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని కట్టుకథలు. ఎప్పటికైనా మేలుకోరా. రెడ్డి గారు ఒక క్రిస్టియన్ కనుక తన మతాన్ని రక్షించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు. అది ఆయన తప్పు కాదు. అసలు ఆయన ఎందుకు తిరుపతి టెంపుల్ రావాలనుకోవాలండి? మనం ఆయన చర్చికి వెళ్ళండి. మన హిందూ దేవుళ్ళు ఆయన ఎందుకు మొక్కాలండి? ఆయన ఇంట్లో గుడి సెట్ వేయడం కూడా తప్పే. ఆయన క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నాడు, ఆయన అనుసరించనియండి. ఆయన ఎందుకు మన హిందూ దేవుణ్ణి పూజించాలి? ఇష్టం లేకపోయినా సరే ఆయన మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. వద్దు, ఆయన మతాన్ని ఆయన అనుసరించాడు. ఆయన క్రిస్టియన్, ఆయన ఒప్పుకొని తీరాడు, కుటుంబం ఒప్పుకొని తీరింది.
పార్టీలో వాళ్ళే ఆయన రెచ్చగొట్టి మీరు ఈ హిందూ దేవుళ్ళు కూడా మొక్కినట్టు నటించండి. ఎందుకండి ఆ నటన అవసరమా? అవే కదా వద్దన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. నటించకండి, ఎవరు భక్తి మార్గాన్ని వాళ్ళు నడుద్దాం. మీరు తప్పు చేస్తే ఒప్పుకొని తీరండి. మీరు తప్పు చేయలేదా? ఎవరు తప్పు చేశారో పట్టించి ఇవ్వండి, వాళ్ళనే శిక్షిద్దాం అన్నారు. ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఏ ప్రభుత్వం ఉంటుందో చెప్పండి? ఇప్పటికీ కూడా హిందూ అనేవాడు మారకపోతే, వాడిలో రక్తం చల్లబడిపోతే, నరాలు చచ్చుబడిపోతే నోరు మూసుకొని కూర్చోవడం తప్ప ఏం చేయలేదు. మరో బ్రిటిషోడు, మరో ముసల్మాన్లో మన మీద దండొత్తి వచ్చేంత వరకు వెయిట్ చూడ. ఒక పక్క మోడీ గారు, ఒక పక్క యోగి గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఎంత మంది మనకు బలాన్ని ఇస్తున్నా సరే మనం తీసుకోలేకపోతున్నామే. సిగ్గులేని స్టాలిన్ చూడండి, మన మతాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న కేరళలో చూడండి, మన మతాన్ని చంపడానికి ట్రై చేస్తున్నారు. మన నెత్తి మీద కూర్చున్న వెస్ట్ బెంగాల్ లో చూడండి, ఆ దీదీ గారు ఎంత ఇతర మతాలు ప్రోత్సహించి హిందూ మతం తొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఇదేనా వీళ్ళందరూ మన పాలకులు? దౌర్భాగ్యం కాకపోతే ఒకడేమో సనాతన ధర్మం నడిచించాలంటాడు. ఎక్కడ పోవాలి హిందువులు? దీని మీద ఆలోచించాలి సోదరులారా. మన మతాన్ని రక్షించుకోవడం అంటే ఇతర మతాన్ని ద్వేషించడం కాదు. మనం ఏ మతాన్ని ద్వేషించొద్దు, కానీ మన మతాన్ని రక్షించుకోవడానికి మనం పాటుపడదాం. మేల్కోండి, ఇకనైనా మేల్కోండి. మీరందరూ మేల్కొంటారని ఆశిస్తూ మా ఈ ఛానల్ తరపున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. మేము చెప్పిన మాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.